గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఆ సినిమా మీద ఎమోషనల్ గా ఉన్నారా ఎక్కువగా? అంటే అటాచ్మెంట్ ఆ సినిమా అంటే ఫస్ట్ సినిమా కదా, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా చాలా నమ్మకంగా చాలా చాలా ఒక ఒక ఆ, ఆ, అంటే చాలా బిలీవ్ చేశాను. ఇది నాకు డెఫినెట్లీ ఒక హెల్ప్ అవుతుంది, ఒక పుష్ కమర్షియల్ ఫిల్మ్స్లోకి నన్ను తీసుకెళ్తుంది అని. సో అది జరగలేదు. అది అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మీదనే ఆధారపడి ఉంటుంది, కానీ మనం ఎంత బాగా చేసాము, ఎంత అది జనాలు యాక్సెప్ట్ చేయలేదు. సో బేసిక్లీ కౌంట్. సో దాంట్లో చూస్తే ఎప్పుడు అది అది లెక్కలోకి రాదు. సో మనం ఏం చేసాము, ఎంత కష్టపడ్డాము, ఎవరికి దట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇంకా. సో ఆ పుష్ వస్తుంది, ఒక కమర్షియల్ లెవెల్లో పుష్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసింది, అది అవ్వలేదు. మీరు ఆ ఫెయిల్ నుంచి కోలుకుంటానికి టైం పట్టిందా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను ఆ సినిమాకి. ఎందుకంటే 2 years ఆఫ్ టైం నేను అసలు ఏం సినిమాలు చేయలేదు, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కనపడలేదు, నేను ఎక్కడున్నానో ఎవరికి తెలియదు. సో నేను అక్కడున్నానా ఇక్కడున్నానా, ఈవెన్ మై ఓన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, కొంచెం అంటే ఫస్ట్ లెవెల్ ఫ్రెండ్స్ కాకుండా సెకండ్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకైతే తెలియదు అసలు నేను ఎక్కడున్నాను. సో ఎప్పుడు అడిగారు ఇక్కడున్నావా అక్కడున్నావా అని. సో దాట్ మచ్ ఎవరికి తెలియకుండా అలాంటి ఒక ఫేజ్లో ఉన్నాను. సో కొంచెం ఐ థాట్ అట్లీస్ట్ కొంచెమైనా నాకు అది హెల్ప్ అయితే బాగుండేది అనేసి. సో మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఏం లేదు, జీరో లేదు. మీ పర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ మంచి పేరు వచ్చింది. అసలు ఒక అంటే కథ మొత్తం మీ చుట్టే తిరుగుతుంది రావటం. అసలు అలాంటి కథ మొత్తం తమ్ముడు అనే టైటిల్ జస్టిఫికేషన్ కూడా మీకే వస్తుంది. కరెక్ట్ అండి. అంటే నేను అదే చూసే అనుకున్నాను, నాకు ఇది చాలా ఎలివేషన్. కానీ అంటే నేను అనేది సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా అది పక్కన పెడితే నా క్యారెక్టర్కి నాకు ఎందుకు చేసావు ఈ సినిమా అని అనకుండా ఉంటారు అని దాంతో వచ్చాను. బట్ ఎక్కడో అక్కడ అది చాలా కష్టపడ్డారు అందరూ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది రైట్ వేలో యూజ్ అవ్వలేదు. నో ప్రాబ్లం. ఇప్పుడు సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. ఎందుకంటే ట్రైలర్ కానీ కంటెంట్ కానీ అంత స్ట్రాంగ్గా ఉందని బయటికి వచ్చేసింది. ఆల్రెడీ బజ్ ఉంది, మంచి బజ్ ఉంది సినిమా మీద. ఏంటంటే ఈ సినిమా ట్రావెల్ ఎలా ఉందంటే సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూస అని అంటే ఫస్ట్ థియేటర్, తర్వాత ఓటీటీ, మళ్ళీ థియేటర్, ఫైనల్గా థియేటర్కి రీచ్ అవుతుంది. సో ఏంటి, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా అంటే అది కూడా మళ్ళీ ఒక రకంగా డిసప్పాయింట్మెంట్కి గురి చేసింది కొన్ని రోజులు. ఎందుకంటే మాకు చెప్పినప్పుడు కానీ మేము అనుకున్నప్పుడు కానీ థియేటర్ అంటే మనం మామూలుగా అడుగుతాం, వెన్ యూ గెట్ అన్ ఆఫర్ మనం అడుగుతాం కదా, దేనికోసం చేస్తున్నారు మీరు వెబ్ సిరీస్. ఎంత ఓటీటీ సినిమాలు తక్కువ అని కాదు, లేకపోతే ఓటీటీ సినిమాలు చేయకూడదని కాదు, వెబ్ సిరీస్ చేయనని కాదు, ఇట్స్ నాట్ అట్ ఆల్. అది అసలు కాదు. ద పాయింట్ ఇస్ నేను ప్రిపేర్ అయ్యింది ఏంటంటే థియేటర్ అని. సో నేనేంటంటే పెద్ద స్క్రీన్లో నేను చూసుకుంటాను అనేది ఒక ప్రిపరేషన్లో ఉండి, అందరూ అదే ప్రిపరేషన్ ఉండి సడన్గా నేను అనౌన్స్మెంట్ చూసినప్పుడు అందరూ చూసినట్టుగా నేను చూసి షాక్ అయ్యాను. ఇదేంటిది 12th ఓటీటీలో అని ఏంటి అని. అంటే దట్స్ వేర్ కొంచెం ముందు నుంచి అనుకున్నాం అనుకోండి, పెద్ద అవును ఇది ఓటీటీ కంటెంట్ కోసం ఓటీటీకి బాగుండే విధంగా తీస్తున్నారు కదా అనుకునేవాళ్ళు. సో ఇక్కడ కొంచెం ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చింది. బట్ దెన్ రకరకాల పీపుల్ వినడం కానివ్వండి, చూడడం కానివ్వండి, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ చూసి దాన్ని అప్రిషియేట్ చేసి ఇది థియేటర్లోకి వస్తుందని మళ్ళీ ఒక రకమైన కరెక్షన్ అదే జరిగి మళ్ళీ థియేటర్స్ రావడం అనేది రియల్లీ అంటే ఒకలాంటి ఎంకరేజ్మెంట్, అంటే ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఇది ఓటీటీలో వస్తుందనగానే మీ పాప బాబు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు డెఫినెట్లీ. అంటే వాళ్ళకి ఏంటంటే నా సినిమాలు ఇప్పటివరకు పాత సినిమాలు అన్నీ టీవీలో చూసేవాళ్ళు. సో వాళ్ళు ఇది కూడా టీవీలో చూసారనుకోండి, ఏమనిపిస్తుంది అంటే ఇది ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఎప్పుడో పాత సినిమా అనే ఫీలింగ్ వాళ్ళకి కలగచ్చు. సో వాళ్ళకి ఏంటంటే దే డోంట్ వాంట్ దట్. సో అది థియేటర్లో అయితేనే అది ఫ్రెష్ ఫిలిం అని వాళ్ళు ఒక ఫీలింగ్. సో వాళ్ళు ఇదేంటి ఎందుకు రావట్లేదు, వై మామ్ ఎందుకు, ఎందుకంటే అంటే బిజినెస్ రిలేటెడ్ థింగ్స్ జరుగుతున్నాయి, సో అందుకని అవ్వట్లేదు అంటే కూడా, బట్ స్టిల్ అని వాళ్ళకి అర్థం అవుతుంది కదా. సో వాళ్ళు అంటూ ఉన్నారనమాట. సో వెన్ అది మళ్ళీ థియేటర్ అనగానే వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోయారు అనుకోండి. అంటే దే ఆల్రెడీ ప్లాన్స్ విత్ గో విత్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. సో ఇట్స్ ఇస్ గుడ్. ఓకే.
ఏంటంటే ఈ సినిమా ఒక 2 డేస్‌లో థియేటర్‌లోకి రాబోతుంది. ఎలా ఉంది? అంటే నర్వస్‌గా ఉందా? ఏంటి? ఎలా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? దీని రిజల్ట్ ఎలా ఉంటుందని ఒక ఎక్సైట్‌మెంట్ అంటే ఉంటుంది. ఉందండి. హ్మ్. అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫైనల్ ఎగ్జామ్‌కెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది? మనం ప్రిపేర్ ఎంత అయినా కూడా ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది. లాస్ట్ మినిట్ వరకు బ్యాటింగ్ చేయాలనిపిస్తుంది. సో దట్ ఈస్ హౌ ఈవెన్ ఐ యామ్ ఫీలింగ్. నాకు కూడా లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి ఏమైనా చేద్దామా, ఏం చేద్దామా అని. ఇట్ ఈస్ ఆల్ టు బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్ అండి. అదొక్కటే చాలా టఫ్ టాస్క్. హ్మ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవనివ్వండి, టికెట్ ప్రైస్ అవనివ్వండి, లేకపోతే కంఫర్ట్స్ అవనివ్వండి, లేకపోతే ద ట్రావెల్ టైం అవనండి, టైం డిఫరెన్స్ అవనివ్వండి, నాకు తెలీదు. వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, పీపుల్ థియేటర్కి రావడం తగ్గించారు అని అనిపిస్తుంది నాకు. నట్స్ మై పర్సనల్ ఫీలింగ్. ఐ డోంట్ నో, మీకే ఇంకా బెటర్గా అవునులే. తెలుసు. సో ఏంటంటే మనకి ఇది ఇంకా ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే ఫీలింగ్ అవును. కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఐ అండర్స్టాండ్. మనకు అస్సలు అవ్వలేదు అనుకోండి, దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎక్కడ చూసినా పర్వాలేదు, సినిమానే మా సినిమానే చూడాలని కోరుకుంటున్నాను. ఓటీటీ అయినా సరే చూడండి, ఇక్కడైనా చూడండి. బట్ కానీ ఏంటంటే ఇది థియేటర్లో చూసినప్పుడు దట్ ఫీలింగే వేరు. బికాజ్ ఇట్స్ కొంచెం థ్రిల్లర్ కూడా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇది. సో అది ఏంటంటే మనం ఓటీటీలో చూసినప్పుడు ఆ ఎమోషన్ మొత్తం క్యారీ అవ్వదు. ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు బి డిస్కంటిన్యూస్. మధ్యలో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఒక బెల్ రింగ్ అవ్వచ్చు, లేకపోతే మనకే పని పాజ్ చేసి వాష్రూమ్కి వెళ్ళి రావచ్చు. సో ఇట్స్ ఆల్ డిస్కంటిన్యూస్. ఆ డిస్కంటిన్యూస్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ద సేమ్. ఆ ఎమోషన్ ఎప్పుడు రాదు. సో అది ఒక్కటే మై థింగ్. అండ్ ఏంటంటే ఒక్కసారి కనుక ఇఫ్ వీ క్యాన్ బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్ అనుకోండి, నాకు తెలిసి డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ దిస్ వన్. ఇది డెఫినెట్లీ నచ్చుతుంది, అది యునానిమస్గా నచ్చుతుంది అని నేను ఫీల్ అవుతున్నాను. అది ఎక్స్ట్రాడినరీయా, అది ఏ లెవెల్ అని చెప్పను, బట్ ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ దెమ్. ఇది బ్యాడ్ ఫిలిం, లేకపోతే ఇది బాగాలేదు అని చెప్పే అవకాశం లేదు. కానీ ఆ థియేటర్ వరకు రావడం కోసం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. లాస్ట్ మినిట్ వరకు వీఆర్ స్టిల్ ట్రయింగ్. విల్ సీ. అదే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. ఈవెన్ ద ప్రైజెస్ అన్నీ కూడా ఐ థింక్ దే షూర్లీ అనౌన్స్ దట్. మీ అంటే ఫ్యామిలీస్కి ఈజీగా ఉండేటట్టుగా ఐ థింక్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్ కానీ అంటే ఫస్ట్ చెప్పగానే శివాజీ గారి దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చి ఈ సినిమాలో అంటే ఆఫ్టర్ 20 years తర్వాత మీది హిట్ పేరు మళ్ళీ కలిసి యాక్ట్ చేయటం, ఈ సినిమాలో ఆఫర్ రాగానే ఎలా అనిపించింది మీకు? అంటే అండి 90sలో చేయాల్సింది, అప్పుడు ఆయనతోనే చేయాల్సింది. ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో నా పర్సనల్ రీజన్స్ వల్ల ఐ హ్యాడ్ టు విత్డ్రా. మనం ఎప్పుడు ఒకసారి తీసుకున్నది విత్డ్రా చేయలేదు, అలాంటిది చేయాల్సి వచ్చింది సిచ్యువేషన్స్ బట్టి. అండ్ అట్ ద సేమ్ టైం అది అంత పెద్ద, అది నాకు బాగా నచ్చిన దాన్ని ఇంకా సెట్స్కి ఇంకా ఇంకొక 15 రోజులు వెళ్తున్నానగా ఐ హ్యాడ్ టు బ్యాక్ ఆఫ్. దెన్ ఆఫ్టర్ దాట్ అది అంత పెద్ద హిట్ అయ్యి అది అంత సక్సెస్ అంటే నాకు ఎక్కడో ఐ వాజ్ హ్యాపీ. నేను లేను అనే బాధ ఉన్నా కూడా నా జడ్జ్మెంట్ అది కరెక్ట్గానే ఉంది అనే ఒక ఫీలింగ్ వచ్చి అది ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అది శివాజీ గారు కూడా చాలా బాగా చేశారు, నేను చూసినప్పుడు చాలా ఫీల్ అయ్యాను. సో దట్ ఈస్ గుడ్. సో అది మిస్ అయ్యాని ఒక ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మనకి ఎస్పెషలీ వెన్ ఇట్స్ అ సక్సెస్. సో అది ఒక ఉంది. తర్వాత వెంటనే ఒక 1-2 years అయ్యాక, అది 1 year అయ్యాక ఐ థింక్ జస్ట్ అమ్మ ఒకసారి విను ఈ స్టోరీ ఆయన చెప్పడానికి వస్తారు అంటే నేను జస్ట్ నార్మల్గా ఐ థింక్ ఒక వెరీ బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏదో ఉంటుంటుంది అని అనుకున్నాను. తర్వాత చూస్తే అది అసలు టోటలీ నేను అనుకున్న దానికంటే ఎంతో డిఫరెంట్గా ఉంది, ఎంతో డిఫరెంట్గా నా క్యారెక్టరైజేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం హోల్ ఫిల్మ్ ఇస్ సో హిలేరియస్. చెప్తుంటేనే నవ్వొచ్చింది. ఆయన డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చెప్పారు. అండ్ దెన్ ఆల్సో హీ హ్యాస్ ఎ గుడ్ స్క్రిప్ట్ అనేది అప్పటికి డిసైడ్ చేసుకొని అప్పుడు దెన్ ఐ సెడ్ ఓకే ఐల్ డూ ఇట్ అని ఇమ్మీడియట్గా. అది దెర్ ఇస్ నో థాట్ అండి, అది నేనే కాదు ఎవరున్నా కూడా అది ఓకే చేసేవాళ్ళు. దట్ ఈస్ ద good part in that script. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.